హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటంటే మెంతి కూర మటన్ అండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లైట్గా స్పైసీగా ఉంటుంది, పచ్చిమిర్చి వేస్తాం కదండి అందుకని, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో మేతి కూడా కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది, సో గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది, జ్యూసీగా. ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ తిన్నారనుకోండి, ఈ కర్రీకి ఫ్యాన్ అవుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు మటన్ కర్రీ ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, మీ ఫ్యామిలీలో ఫేవరెట్ కర్రీ అవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతి అండి. మెంతి కూర ఎంత మెంతి కూర ఎక్కువ వేస్తే అంత టేస్టీగా వస్తుంది. నేను వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి మెంతి కూరని. ఒక 4 కట్టలు తీసుకున్నాను. సాల్ట్, పసుపు, ధనియాల పొడి ఒక 1 స్పూన్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి, టమాటోస్ ఒక 3 చిన్నవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 ఆనియన్స్ అండి. చిన్నవైతే, పెద్దవైతే 2 తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 50 గ్రామ్స్ అంత తీసుకున్నానండి. అది కూడా వాష్ చేసి మిక్సీ పట్టాను. దాంట్లో నేను సాల్ట్ మిక్స్ చేశానండి, అందుకే ఇక్కడ సాల్ట్ కొద్దిగా తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా తీసుకోండి, ఒక 1 కట్ట అంతా. అండ్ మటన్ వచ్చేసి 750 గ్రామ్స్ అండి, వాష్ చేసి పెట్టుకున్నాను నేను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ కొద్దిగా వేడెక్కాక కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. నాన్ వెజ్ కర్రీస్లో నేను కొంచెం ఎక్కువనే వేస్తాను, అది టేస్టీగా కూడా వస్తుంది కదండి. టేస్టీగా వస్తుందనేసి నేను ఎక్కువనే వేస్తాను. ఆయిల్ కొంచెం వేగాక మనం ఈ కప్లో కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి వేసి బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అవుతేనే మటన్ కర్రీ కూడా టేస్టీగా వస్తుందండి, అందుకని ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి మీడియం ఫ్లేమ్లో. మరి సిమ్లో పెట్టినా కానీ చాలా టైం తీసుకుంటుందండి, అందుకనేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. నెక్స్ట్ కొద్దిగా వేగాయని అనిపించేస్తే మనకి బ్రౌన్ కలర్లో కానీ కొంచెం తక్కువైనా పర్లేదండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఫుల్ స్పూన్స్ వేసుకున్నానండి నేను, 2 స్పూన్స్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి. అది కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేయాలండి. పసుపు వేసేసి కలుపుకోవాలండి. మంచి కలర్ వస్తుందండి. పసుపు నేను కొంచెం ఎక్కువనే వేస్తాను కలర్ రావడానికి. కలుపుతూనే ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆనియన్స్ది అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాం కదా, అంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ మటన్ పక్కన పెట్టుకున్నాం కదండి వాష్ చేసింది, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, సో మనకి మంచిగా కుక్ అవుతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇంకా ప్రాసెస్లోకి వస్తే మటన్ని మంచిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలండి. అలా కొంచెం హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. సో మనకి మంచి నురుగు వచ్చేసింది చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. పసుపు వల్ల మంచి కలర్ కూడా వచ్చింది. ఇలా కలర్ వచ్చాక మనం కొంచెం 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చాక మనం లిడ్ పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు చూడాలండి. మటన్ క్వాలిటీని బట్టి, అది కొంచెం లేతగా ఉంటే 5 విజిల్స్,
ఈజ్ ఎనఫ్. లేదనుకోండి ఇంకొంచెం 8 విజిల్స్ వచ్చే వరకు, ముదిరిపోయి ఉందనుకోండి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇంకా లిడ్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేద్దామండి. నేను మాత్రం 5 విజిల్సే ఉంచానండి. ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉంచాను. ఎందుకంటే నేను మెంతి కూర వేస్తాను, టమాటోస్ కూడా వేస్తాను కదండి. ఎక్సెస్ వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్తో ముక్క ఉడికిపోతుంది కదా, అందుకోసమని నేను 5 విజిల్స్ మాత్రమే ఉంచానండి. మీరు 6 విజిల్స్ కావాలంటే కూడా ఉంచుకోవచ్చు, మీ నచ్చినట్టుగా. ముక్క ఎక్కువ ఉడకాలి అంటే మీరు 6 విజిల్స్ ఉంచుకోండి, లేదా 5 విజిల్స్ ఈజ్ ఎనఫ్. చూడండి, నేను 5 విజిల్స్ తర్వాత మూత తీసాను. ఇందులో ఆ పీస్ కుక్ అయిందా లేదా కూడా చెక్ చేశానండి. 70% కుక్ అయిపోయింది. సో నేను నెక్స్ట్ పచ్చికారం వేస్తున్నానండి. పచ్చికారం వేసి మంచిగా కలుపుకోవాలి, అదంతా మిక్స్ అయ్యేలాగా. బాగా పచ్చికారం అంతా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గాక టమాటోస్ వేయాలండి. టమాటోస్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్ ఆగేసి నెక్స్ట్ మెంతి కూర వేసేసేయాలండి. మెంతి కూర కూడా కొంచెం కలుపుతూ వేసుకోవాలి, మొత్తం ఒక్కసారి వేసుకోకుండా కలుపుతూ వేసుకోవాలి. చూసారు కదా నేను ఎంత మెంతి కూర వేసానో, కానీ మళ్ళీ అది మొత్తం కర్రీలోకి వెళ్ళిపోయి చాలా కొద్దిగా కనబడుతుంది. సో ఈ కర్రీలో మాత్రం మెయిన్ ఎక్కువ పడుతుందండి మెంతి కూర. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి వేసేయాలి. ధనియాల పొడి కూడా వేసేసేయాలి. నేను మీకు చెప్పడం మర్చిపోయానండి ఇందాక, ఇంగ్రీడియంట్స్లో గరం మసాలా కూడా వేయాలండి. ఇంకొక 2 మినిట్స్ ఆగేసి గరం మసాలా కూడా వేసి బాగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ లిడ్ తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి, పీస్ మంచిగా బాయిల్ అయిందా లేదా అనేసి. కర్రీ అంతా దగ్గరకు వచ్చేసి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనకు వేడివేడిగా మటన్ కర్రీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చింది అనేది. థ్యాంక్ యూ.